హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం రియల్మీ నుంచి రియల్మీ 15 అన్బాక్సింగ్ అయితే చేస్తున్నామండి. ఇది వచ్చేసి మనకు ఒక 25,000లో బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5G ప్రాసెసర్తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే కొన్ని అయితే మనకైతే మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా, దాంతోపాటు ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 4D వైబ్రేషన్, కర్వ్ డిస్ప్లే, 7000 mAh బ్యాటరీ, IP66, 68, 69. ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ అయితే మొబైల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడైతే ఏఐ మెన్షన్ చేస్తున్నది. ఏఐ అంటే ఇప్పుడు దాదాపు వస్తున్న అన్ని ఫోన్లలో అయితే మెయిన్గా ఏఐ అయితే యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా మనకైతే ఏఐ అయితే మెన్షన్ చేస్తుంది అనమాట. దీనికి కూడా మనకు ఐఫోన్ లాగానే స్టిక్కరింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కత్తి లేకుండానే మనం అయితే దాన్ని అయితే తీసేయవచ్చు అనమాట. నెక్స్ట్ చూడగానే మనకు ఫస్ట్ అయితే బాక్స్లోనే ఫస్ట్ అయితే ఒక బాక్స్ వచ్చింది. మేక్ ఇట్ రియల్ అని అయితే మెన్షన్ చేసి ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకు దీంట్లో వచ్చేసి మనకు ఫస్ట్ అయితే క్విక్ స్టార్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు చాలామంది అయితే ఏంటా అని కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. మనం ఎప్పుడైతే మొబైల్కి అయితే యూవీ గ్లాస్ వేస్తామో దాంట్లోకి మనకు అది లిక్విడ్ అనేది వెళ్ళి మనకు పని చేయకుండా ఉంటుంది కదా, అలా అవ్వకుండా ఉండడానికి స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట యూవీ స్క్రీన్ గార్డ్ వేసినప్పుడు గమ్తో. నెక్స్ట్ చూసుకుంటే మనకైతే బాక్స్లోనే పౌచ్ అయితే ఇవ్వడం జరిగింది. పౌచ్ అయితే మాత్రం బ్రిలియంట్ బాగుందని చెప్పుకోవచ్చు. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. ఓకే, దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు బాక్స్లోనే మనకు సూపర్ హుక్ 80 వాట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకు టైప్ ఏ టు టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకు ఛార్జ్ పెట్టుకోవడానికే కాకుండా మనం మొబైల్ డేటా కనెక్ట్ చేసి సిస్టమ్ నుంచి డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా ఇదైతే ఉపయోగపడుతుంది. C2C ఇస్తే ఇంకా బాగుండేది, కాకపోతే ప్రజెంట్ అయితే ఇంకా C2C అయితే అందరి దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి వీధిలో అయితే ఇది ప్రొవైడ్ చేస్తున్నారు అనుకున్నాను. ఇవి మొబైల్ బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే దాదాపుగా అయితే అన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళైతే ఏమీ అయితే స్కిప్ చేయలేదు. నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే ఒక్కసారి ఫస్ట్ టైం మొబైల్ వెయిట్ అయితే చూద్దాం. మనం మొబైల్ వెయిటింగ్ మిషన్ కూడా తీసుకొచ్చామన్నమాట. దీంట్లో 7000 mAh బ్యాటరీ ఉంది కాబట్టి దీని వెయిట్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి. దీని వెయిట్ చూసుకుంటే అరౌండ్ 192 గ్రామ్స్ అయితే ఉందండి. మనకు 7000 mAh బ్యాటరీ ఉన్నా కానీ మనకైతే చాలా అంటే చాలా తక్కువ వెయిట్ అయితే ఉండడం అయితే జరిగింది. ఫస్ట్ అయితే దీని 360 డిగ్రీ వ్యూ చూసుకుందాం. పైన చూసుకున్నట్లయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలింగ్ మైక్, IR బ్లాస్టర్, మనకు దాంతోపాటుగా సెకండరీ స్పీకర్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. రైట్ సైడ్లో చూసుకుంటే వాల్యూ అప్ అండ్ డౌన్ రాకర్స్, అదేవిధంగా చూసుకుంటే స్విచ్ ఆన్ ఆఫ్ బటన్, బాటంలో వచ్చేసి స్పీకర్ గిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, సిమ్ ట్రే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి అయితే ప్లెయిన్గా ఉంది. ఒక్కసారి మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక్కసారి ఈ స్టిక్కర్ అయితే రిమూవ్ చేస్తాను. ఓకే, ఇదైతే న్యూ కలర్, అసలుకి చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే కలర్ వచ్చేసి బాటంలో వచ్చేసి మనకు రియల్మీ అని మెన్షన్ చేసి ఉంది. ఫింగర్ ప్రింట్ అయితే ఏం పడట్లేదు, మ్యాట్ ఫినిష్తో ఉంది. ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. దీంట్లోనే కెమెరాలోనే మనకైతే ఫ్లాష్ లైట్ ఇచ్చారా మరి ఏమి ఇచ్చారా అని అర్థం కావట్లేదు. ఒకసారి అయితే చెక్ చేద్దాం. మనకి ఇక్కడ డ్యూయల్ LED ఫ్లాష్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి అయితే సిమ్ ట్రే తీసి చూద్దాం ఏ విధంగా ఉందో. సిమ్ ట్రే తీస్తే ఫ్రంట్ బ్యాక్ మనమైతే 2 సిమ్స్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అయితే పౌచ్ చేసి చూద్దాం ఒకసారి ఏ విధంగా ఉందో. పౌచ్ చేసినా కానీ లుక్ అయితే ఏం పాడవట్లేదు, చాలా బాగుంది. ఒకసారి మొబైల్ స్విచ్ ఆన్ చేసి క్విక్ సెటప్ చేసి దీని కెమెరా ఇలా ఎలా ఉందో మీద అయితే చూద్దాం. ఇది వచ్చేసి ఇది 3D కర్వ్డా క్వాడ్ కర్వ్ అర్థం కావట్లేదు, ఒకసారి ఆన్ చేస్తే అర్థమవుతుంది. ఇది మనకు వచ్చేసి క్వాడ్ కర్వ్తో డిస్ప్లేతో వస్తుందండి. 3D కర్వ్ అయితే అలానే ఉంది కానీ ఇదైతే 3D కర్వ్లో అయితే అనిపించట్లేదు. ఇది ఒకసారి మనం పవర్ ఆన్ చేయగానే రియల్మీ అని పడింది, కింద పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని అయితే వచ్చింది. ఇది 4D కర్వ్డ్ ప్లస్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. అంటే ఇది ఒక కొత్త రకం డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఒకసారి దీని ఫీచర్స్ గురించి అయితే మనం ఫస్ట్ అయితే డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిస్ప్లే చూసుకుంటే మనకు 6.8 ఇంచెస్ 1.5K 4D కర్వ్ ప్లస్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు వీళ్ళు. అంటే ఇది ఒక న్యూ జనరేషన్ డిస్ప్లే అని కూడా చెప్పుకోవచ్చు మనం. అదేవిధంగా చూసుకుంటే ఇది వచ్చేసి AMOLED డిస్ప్లేతో వస్తుంది.
10-bit డిస్ప్లే, ఇది HDR10+ ఉంది, 144Hz రిఫ్రెష్ రేట్ ఉంది, 6500 నిట్స్ అయితే మనకు పిక్ బ్రైట్నెస్ అయితే ఉందన్నమాట. మనకు నీళ్ళలో ఎలాంటి క్లారిటీ అయితే ఉందో మనకు ఎండలో కూడా సేమ్ టు సేమ్ క్లారిటీ అయితే మనకైతే ఉంటుందన్నమాట. దీని ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7300+ ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చేస్తే మనకు దీంట్లో ర్యామ్ వచ్చేసి 8GB ర్యామ్ అండ్ 12GB ర్యామ్ 2 వేరియంట్లు ఉన్నాయి. ఈ 2 వేరియంట్లు మనకు LPDDR4Xతో అయితే వస్తున్నాయి. స్టోరేజ్ చూసుకున్నట్లయితే మనకు 3 వేరియంట్లు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి బేస్ వేరియంట్ 128GB, 256GB అండ్ 512GB. ఈ స్టోరేజ్ వచ్చేసి మనకు UFS 3.1తో వస్తున్నాయి. కనీసం 4.0 వచ్చినా బాగుండేదని అయితే అనిపించింది నాకు. మనం కెమెరా చూసుకున్నట్లయితే దీంట్లో వీళ్ళు బాగా హైలైట్ చేసేది అయితే మనకు కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. కెమెరా చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి సోనీ సెన్సార్ అండి. సోనీ సెన్సార్ అంటే మనకు తెలుసు కదా, మనకు వరల్డ్ వైడ్గా చాలా క్లారిటీగా ఉన్న సెన్సార్లు అయితే సోనీ అని చెప్పుకోవచ్చు. ఇది మనకు సోనీ IMX882 సెన్సార్ అయితే యూజ్ చేస్తున్నారు. సెకండరీ కెమెరా వచ్చేసి అయితే 8 మెగాపిక్సెల్ కెమెరాని అయితే యూజ్ చేస్తున్నారు. థర్డ్ కెమెరాని అయితే మనకైతే ఏమైతే మెన్షన్ చేయలేదు, లేదని చెప్పుకోవచ్చు. మనకు సెల్ఫీ కెమెరా చూసుకున్నట్లయితే మనకు ఫ్రంట్ అయితే 50 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ చూసుకుంటే మనకు 7000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. దాంతోపాటుగా మనకు బాక్స్లోనే 80 వాట్స్ ఆఫ్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సూపర్ హుక్ ఛార్జర్ అండి. అదే కాకుండా మనకి ఇది వచ్చేసి వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్గా కూడా మనకైతే యూజ్ అవుతుంది. దీంట్లో IP68 అండ్ 69 అండ్ 66 రేటింగ్స్ కూడా ఉన్నాయి. దీనివల్ల మనకు ఫ్లోటింగ్ వాటర్లో పడ్డా కానీ మనకైతే ఫోన్ అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఇక్కడ ఒకసారి అయితే సెట్టింగ్స్లోకి వెళ్ళి అయితే చూద్దాం ఏ విధంగా ఉంది, ఏమేమి ఉన్నాయని చెప్పేసి. సెట్టింగ్స్లోకి వెళ్ళి చూసినట్లయితే సాఫ్ట్వేర్ అప్డేట్ Realme 6.0 మీద వస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి అబౌట్ డివైస్లోకి వెళ్తే మనకు Realme 15 5G అని చెప్పేసి పడింది. Realme UI 6.0 మీద వర్క్ అవుతుంది. ఇది వచ్చేసి 128GB బేస్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు ప్రాసెసరు, బ్యాటరీ ఇది 8GB ప్లస్ 10GB వరకు అయితే మనం ఎక్స్పెండ్ చేయవచ్చు. అంటే 18GB వరకు అయితే ఎక్స్పెండ్ అవుతుందన్నమాట. ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరాస్ అయితే ఇచ్చారు. అంటే ఇక్కడ ఉన్నది ఎక్స్ట్రా కెమెరా వచ్చేసి డమ్మీ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఒక్కసారి అయితే దీని కెమెరా కూడా చూద్దాం ఒకసారి. వ్యాన్ యూజింగ్ కెమెరా వైబ్రెంట్ మోడ్, చాలా అంటే చాలా వైబ్రెంట్గా వస్తున్నాయి. వైబ్రెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ క్రిస్పీ మోడ్ అంటే లైట్ క్రిస్పీ మోడ్లో వస్తున్నాయి ఇక్కడ చూసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి నైట్ మోడ్ ఉంది. అండ్ ఏ ల్యాండ్స్కేప్ అని ఇచ్చారు. ఇక్కడ వీడియో చూసుకుంటే మనకు వచ్చేసి ఏ వీడియో కూడా మెన్షన్ చేసి ఉందండి. 4K 60 FPS వరకు అయితే మనం వీడియో అయితే 4K 30 FPS వరకు అయితే వీడియో తీసుకోవచ్చు మనం. విత్ ఏఐతో కూడా మనకైతే వీడియో ఎన్హాన్స్మెంట్ అయితే ఉంది హై క్లారిటీలో రావడానికి. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇది వైడ్ యాంగిల్ కెమెరా కూడా మనకైతే దీంట్లో అయితే మెన్షన్ చేశారు. ఫోటో చూసుకుంటే మనకు వచ్చేసి ఫోటో వచ్చేసి మనకు వైడ్ యాంగిల్ అండ్ 2x అయితే మనకు మెన్షన్ చేశారు. ఇంకా వెళ్తే మనకు అంత డీటెయిల్స్ అయితే రావట్లేదు. 20x వరకు అయితే ఉందన్నమాట జూము. మోర్ ఆప్షన్లోకి వెళ్తే మనకు దాదాపు అయితే అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే దీని ఫ్లాష్ లైట్ అదే ఆన్ చేసి చూద్దాం ఏ విధంగా ఉందో. ఇది రావట్లేదు ఫ్లాష్ లైట్. మనకి ఇక్కడ ఒకటి రెడ్ డాట్లా వెలుగుతుంది, ఇంకోటి వచ్చేసి అయితే ఫ్లాష్ లైట్ అయితే వస్తుంది. కెమెరా సైడ్ ఉన్నది అయితే ఇది ఎవరో కాలర్ లైట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒకసారి దీని గురించి అయితే సెట్ చేసి మీకు మరో వీడియో అయితే చేస్తాను. దీన్ని ఔరా లైట్ మాదిరిగా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకునేలా వీళ్ళైతే డ్యూయల్ LED అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒకటైతే కొంచెం వెరైటీగా ఉంది. ఇది ఏ విధంగా యూజ్ అవుతుందో నేను కూడా ఒకసారి చెక్ చేసి అయితే మీకు చెప్తాను. ఓకే, మన వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.